హలో ఫ్రెండ్స్, కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా సరే మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. దేవకి వాసుదేవుల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడిని అతని సోదరులను బలరామకృష్ణులు సంహరించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి మరణించిన వారి వెనక ఒక కథ ఉంది. అదేవిధంగా బలరాముడి చేతిలో మరణించిన కంస సోదరుల వెనక ఒక కథ ఉంది. దేవకి సుతులుగా పుట్టి కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? రాక్షస జాతిలో జన్మించి బలరాముడి చేతిలో మరణించి పుణ్యప్రాప్తి పొందిన కంసుని సోదరుల గత జన్మలో చేసిన తప్పిదం ఏంటి? మరణించిన తన సంతానం కోసం దేవకీదేవి కోరిన కోరికలు శ్రీకృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన ద్రవిలుడనే వాడికి పుట్టినవాడు. అంటే క్షేత్రజ పుత్రుడనమాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి కొందరు గొల్ల స్త్రీలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్ళి పుష్పవతి అయిందే. ఆమె తన భర్తను తలుచుకుందే. రాక్షసుడైన ద్రవిలుడు చూసి ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత తాను మోసపోయానని గ్రహించి నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టినవాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షసరాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి తాను రాజయ్యాడు. జారాసంధుని కూతుర్లైన అస్థి పాస్తి ఇద్దరిని పెళ్లాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పినతండ్రి కుమార్తెైన దేవకీదేవిని చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ దేవకీదేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడై తన మామ కంసుడి గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి తల్లిదండ్రులను బందీ విముక్తులను చేయడానికి మధురకు వెళ్ళాడు. బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వాళ్ళందరూ మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. కృష్ణుణ్ణి ఎదిరించడం అసంభవమని తెలుసుకున్న కంసుడు పులి నుండి తప్పించుకున్న మేకపిల్లల సభా మందిరంలో సింహాసనం మీద ఒక మూలన కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు సైనికులు ఉన్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుసరులను మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యను చూసి కంసుడు ఇక తెగించక తప్పలేదనుకున్నాడు.
చావు ధైర్యం తెచ్చుకొని నాతో యుద్ధానికి రా, బలబలాలు తేల్చుకుందామన్నాడు శౌరి వైపుకు తిరిగి. దాంతో కన్నయ్యకు కోపం వచ్చింది. కంసుడి మీదికి ఉరుకుతూ మృత్యువు మాదిరి తన మీదికి వస్తున్న అచ్యుతుడిని చూసి కంసుడు తటాలున సింహాసనం మీది నుంచి కిందికి దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమ సింహంలా కంసుడి పైకి వెళ్ళాడు. ఒక్క దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుతూ వెళ్లి దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జుట్టు పట్టుకొని లాగి దూరాన విసిరాడు. కంసుడు ఎల్లాకిల్లా పడ్డాడు. అతని ఎముకలు నుజ్జు నుజ్జైపోయాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ము మీద కూర్చొని పిడికిలితో వధించాడు. మామ, నిన్ను నేను ఇవాళ చంపడం కాదు, కొన్నేళ్లుగా చంపుతున్నాను. రాత్రింబవలు అనుక్షణం తింటూ తాగుతూ విహరిస్తూ కూడా నన్నే తలుచుకొని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా నీకు కంటి మీద నిద్ర ఉండేదే కాదు. ప్రతి కదలికలో ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణక్షణం చస్తూ బతికే కన్నా ఒకేసారి చావడం మంచిది అని ఒక్క పోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతపడ్డాయి. అతనిలో నుంచి ఒక దివ్య తేజం వచ్చి కృష్ణుడిలో లీలమయ్యింది. సభ అంతా చేతులు జోడించి ఆ కిషోర వీరుణ్ణి నమస్కరించింది. కంసుడి మరణ వార్త విని ఉగ్రులైన అతని తమ్ముళ్ళు మూకుముడిగా బలరామకృష్ణుల మీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే వాళ్ళందరినీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సోదరులకు సంబంధించిన ఒక కథ ఉంది. కంసుడి సోదరులు పూర్వం అలకాపురిలో ఉండే దేవాక్షుని కుమారులు. ఆ అన్నదమ్ములు ఒకసారి తండ్రి ఆజ్ఞ మేరకు మానస సరోవరానికి వెళ్లి మహేశ్వరుణ్ణి పూజించేందుకు అరవిందాలు కోసుకువచ్చారు. కానీ దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై వాసన చూశారు. ఉచ్చిస్త్రీకృత దోషం అంటే ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చేయడం. వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు 8 మంది వరుసగా 3 జన్మలలో రాక్షసులై పుట్టారు. 3వసారి చివరగా ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి పాప విమోచనం పొందారు. కంసుని మరణ వార్త వినగానే ప్రజలంతా ఎంతో ఆనందంతో ఉన్నారు. చెరసాలలో మగ్గుతున్న దేవకి వాసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. బలరామకృష్ణులు చంటి బిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. అమ్మ, పుట్టడమైతే నీ కడుపులో పుట్టాను, కానీ పసితనం నుంచే నీ ప్రేమానురాగాలను దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నీవేం బాధపడకు. కంసుడి చేతిలో నీవు పడుతున్న కష్టాలు తెలిసి కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యం అయినందుకు మన్నించండి అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకి వాసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకొని పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుణ్ణి పిలిచి, మహారాజా, యయతి శాపం వల్ల యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చెయ్యండి అని అన్నాడు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు బలరామకృష్ణులను దగ్గరికి పిలిచి, నాయనలారా, మిమ్మల్ని పొగడాలో పొగడకుండా నా ఆనందమంతా ఈ గుప్పెడు గుండెలో దాచుకోవాలో, మీకు నమస్కరించాలో లేక బిడ్డలకి చేయకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి కన్నుల పండుగ చేసుకోవాలో తెలియటం లేదు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకే ఒక్క కోరిక కోరుతాను. మీరిద్దరూ మరణించిన మీ గురుపుత్రుణ్ణి తీసుకువచ్చిన విధంగానే కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒకసారి తెచ్చి చూపండి అని బోరునే ఏడ్చింది. బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి యోగమాయ ప్రభావంతో వెంటనే సుతాలానికి వెళ్లారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్లకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి కానుకలు సమర్పించారు. బలరామకృష్ణులు అమిత ఆనందం పొందారు. బలి పూర్వం స్వయంభూ మనవంతరంలో మారిచికి ఊర్వన అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు 6 కుమారులు ఉండేవారు. వాళ్ళందరూ దేవతలే.
వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుణ్ణి ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్లను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ 6 హిరణ్యకశిపుడిగా జన్మించాల్సింది. కానీ యోగమాయ ప్రభావం వలన వాళ్ళు దేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్లను కంసుడు సంహరించాడు. ఆ 6 ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు. మా తల్లి దేవి వాళ్లను చూడాలనుకుంది. ఆమె కోరిక తీర్చడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మా వెంట వస్తే వాళ్లకు శాపముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజవాసం చేరుకుంటారు అని చెప్పారు. బలి వెంటనే వాళ్లను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్లను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి ఆమెకు ఆనందం కలిగించారు. ఆ 6 శ్రీకృష్ణుణ్ణి స్పర్శించి తమ పాపాలను తొలగించుకున్నారు. ఎన్నడూ మరణించిన కుమారులు తన ముందడికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం దేవికి ఆశ్చర్యం కలిగింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి పరవశించిపోయిందామె. కృష్ణం వందే జగద్గురుం. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.